హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలిగూడ. మీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎప్పటి నుంచో మనం 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తాము. పున్నమి నోములు నోచుకోవాలి, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. పున్నం అంటేనే ఉపవాసం అని చాలా టెన్షన్ పడతాం, బట్ ఆ రోజు మనకు తెలియకుండానే గడిచిపోతుంది. అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కాలస్నానానికి వెళ్ళాలి, బట్ మాకైతే కుదరక ఇంట్లో గంగా అంటే కాశీ నుంచి తెచ్చిన నీళ్ళు ఉంటే అవి పోసుకుని మేమైతే ఉపవాసం స్టార్ట్ చేసాము. ఇంకా బూరెలకు కావాల్సినవి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. 9:30 to 10 అవుతుంది. ఈలోపే నేను దేవుడి దగ్గర అన్నీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా పూర్ణాలు కూడా చేసేసాను. బూరెలకి ఆ రోజు మార్నింగే బియ్యం నానబెట్టి స్నానం చేసి బియ్యం నానబెట్టి మిల్క్ ఇచ్చి ఆరబెట్టి అప్పుడు చేసుకుంటాము. మేము కూడా అలానే చేసాము. మా నాన్నమ్మ అమ్మమ్మల నాటి రోజుల్లో అయితే ఆ రోజు మార్నింగే అన్నీ కడుక్కొని ఆ రోజు మార్నింగే దంచుకొని జల్లించుకొని చేసుకునేవారంట. ఇంకా పిన్ని మా కోసం నైట్కి తినడానికి మజ్జిగ గారెలు మజ్జిగ పునుకులు వేశారు. అతే ఊరి నుంచి వచ్చినప్పుడు కనకాంబరాలు తీసుకొచ్చారు. పాపని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. పంతులు గారి కోసం వెయిటింగ్. ఏది కూడా మనం అనుకుంటే జరగదండి. లాస్ట్ ఇయర్ అస్సలు అవ్వలేదు. 6:30 అయిపోయింది. ఆయన పూజకు చాలా హడావుడిగా కూర్చున్నాం. ఈ ఇయర్ అయితే 3:30కే రెడీ అయిపోయాము. కానీ పంతులు గారు అయితే పూజ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారంట. 4:30కి వస్తానన్నారు. 4:30కి వస్తానన్న మనిషి 6 అయినా సరే రాలేదు తెలుసా. చాలా వెయిట్ చేసాము. ఫైనల్లీ కొంచెం తులసి పత్ర తెచ్చాను, అది కూడా వాడిపోయింది. ఇంకా చంద్రుడి దగ్గరికి అంటే పైన చూస్తాం కదా చుక్క, ఆ చంద్రుడిని చూసి దానికి కూడా ఒక ప్లేట్లో సర్దేశాను. పిండి దీపాలు దానం ఇవ్వడానికి పంతులు గారికి అవి కూడా ప్రిపేర్ చేసేసాను. మారేడాకులతో కుడతారు కదా అవి, దేవుడి దగ్గర ఉసిరి దీపాలు, పిండి దీపాలు, ప్రమిదతో చేసిన దీపాలు ఇవన్నీ కూడా సెట్ చేసేసానండి. పంతులు గారికి ఇవ్వాల్సిన తాంబూలం, బూరెలు బుట్టలో వేసేసి పువ్వులు ఇవన్నీ కూడా సెట్ చేసేసానండి. ఫైనల్లీ పంతులు గారు వచ్చారు, పూజ అయిపోయింది. ఇంటి యజమాని మాత్రమే 365 వెలిగించాలని నేను కూడా తెలుసుకున్నాను. సో అందరూ వెలిగించవచ్చు, బట్ వెలిగిస్తే మంచిది అన్నారు కదా, సరే కానిద్దామని చెప్పేసి ఇంట్లోనే వెలిగించాను. మా ఇంట్లో మగవాళ్ళు శివాలయానికి వచ్చి వెలిగించుకునే అంత ఓపిక ఉండదండి. మేమంటే ఏ టైంలో ఉన్నా వెళ్తాము, వెలిగించుకుంటాం. బట్ వాళ్ళకి కుదరదు కాబట్టి ఇంట్లోనే వెలిగించేసుకున్నాము. డాడీ ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు, అవి కూడా దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా అమ్మ వాళ్ళకి బూరెలు అరిసెలు కాబట్టి వాళ్ళు సపరేట్గా పేటకం పెట్టేసి అక్కడ చేసుకున్నాం. ఇంకా నేనైతే బూరెలతో పెట్టేశాను. ఇంకా నారికేల దీపం పెట్టుకోవాలని ఎందుకో నా మనసుకి అనిపించింది. మండే పెట్టుకుందాం అనుకున్నాను, బట్ మండే నాకు కుదురుతుందో అని చెప్పేసి నేనైతే ఇంకా ఆ రోజే పెట్టేసుకున్నాను. ఆ దీపం వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక ఇత్తడి పళ్ళెం, రాగి పళ్ళెం తీసుకుని అందులో కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసి తర్వాత ఒక తమలపాకు తీసుకుని ఒక తమలపాకు బొట్టు పెట్టి కొబ్బరి చెక్క అప్పుడే దేవుడి దగ్గరికి పెడతాం కదా, కొడతాం కదా, లేకపోతే సపరేట్గా అన్న కొట్టుకుని అందులో కొంచెం ఆవనెయ్యి వేసి ఒక 3 లేదా 5 లేదా 7 లేదా 9 లేదా 11 ఒత్తులు అంటే 2 చొప్పున వేసుకుని ఆవనెయ్యి వేసి చుట్టూరు పువ్వులతో అలంకరించుకుని కొబ్బరికాయకి బొట్లు పెడితే నారికేల దీపం చాలా సంపూర్ణం అవుతుందంట. ఫైనల్లీ మేమంతా పూజ చేసేసుకున్నాం. ఇంకా నోములకు కట్టే తోరాలు ఉంటాయి కదా, మా బాబాయ్ వాళ్ళకి, ఇంకో బాబాయ్ వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి 3 సెట్స్ తీసుకున్నారు. మాకైతే ఒక సెట్ తీసుకున్నారు. బూరెలకి అరిసెలకి ఎలా పట్టు ఏదో అన్నారు డాడీ. సో నాకైతే అంతగా తెలీదు, బట్ పూజలు అయితే చాలా బాగా చేస్తాను. అయినా నోము నోచుకోవాలంటే అదృష్టం ఉండాలంటండి. ఈ నోము ఎవరికో కానీ దొరకదంట. కార్తీక సోమవారం నోములు చాలామంది చేస్తారు. ఇంకా ఇప్పుడు నోములు చేస్తారు, మళ్ళీ ఇప్పుడు పున్నం నోములు చేస్తారంట. ఈ తోరాలు అయితే ఎప్పుడు విడదీసుకోలేదు. నానమ్మ ఉన్న దగ్గర నుంచి అలానే కంటిన్యూ చేస్తున్నారు. మా బాబాయ్కి ఒక బుడ్డోడు పుట్టాడు కాబట్టి వాడు ఇంకా కంటిన్యూ చేయాలి. సో ఫైనల్లీ డాడీ బూరెలు అరిసెలు చేతులు రివర్స్లో పెట్టి గుప్పులకి ఎన్ని వస్తే అన్ని తీసి పెడతారంట. ఫస్ట్ వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత నాకు స్టార్ట్ చేశారు. పూజ అయితే కంటిన్యూ చేశారు, బట్ మధ్యలో నాకు కూడా సపరేట్గా చేశారు. ఇంకా మా వారు వచ్చేసరికి 7 అలా అయిపోయింది. నేనైతే ఈలోపు పూజ సంపూర్ణంగా కంప్లీట్ చేసేసాను. మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత ఫస్ట్గా దీపారాధన దగ్గర నుంచి స్టార్ట్ చేయమన్నారు పంతులు గారు. నువ్వు ఏ విధంగా అయితే పూజ చేసుకున్నావా అదే విధంగా నీ భర్తతో కూడా చేయించమ్మా, అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఫైనల్లీ మేమైతే పూజ చేసేసుకున్నాము. ఇంకా పంతులు గారికి తాంబూలం కూడా ఇచ్చేసాము. మా ఇంటి పూజ ఎలా అనిపించిందో, మీ అందరికీ బోర్ కొట్టిందా, హ్యాపీగా ఫీల్ అయ్యారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరం కలిసి ఇలా పూజలకి చక్కగా ఒకే చోట చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్లీ అప్పటికే 7 అయిపోయింది. లక్కీగా మా వారు వచ్చారు. ఇంకా పంతులు గారన్నా నేను టెంపుల్లో వెయిట్ చేస్తాను, అక్కడ ఆశీర్వాదం ఇస్తాను అన్నారు. మా బుడ్డదైతే చాలా బాగా తిరిగేసిందండి.
ఇంకా ఫైనల్లీ శివాలయం దగ్గరికి వచ్చాను. చాలామంది వెలిగించుకున్నారు. ఇంకా గుడి చుట్టూ నిండిపోయిందండి. ఆల్మోస్ట్ మేము ఫ్రెష్ అయ్యేసరికి 3:30 ఆ టైంకి చాలామంది బుట్టలు పట్టుకుని వెళ్ళిపోయారు. మా ఊర్లో అయితే చాలామంది శివాలయంలో వెలిగించుకుంటారు, కొంతమంది ఇంట్లో చేసుకుంటారు. చాలామంది మా ఊరు వాళ్ళు కూడా నన్ను గుర్తుపెట్టారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా నువ్వే వస్తున్నావు అని చెప్పేసి. మరి మీ ఊరు ఆడపడుచుని మీరే ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా? అలానే మీ ఇంటి సొంత మనిషి కింద, అంటే మీ ఇంట్లో కూతురు కింద భావించినప్పుడు నన్ను కూడా ఒక లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి కొంచెం పైకి తీసుకెళ్ళండి అబ్బా. మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళ ఎదుగుదలకి మనం కూడా కారణమైతే ఆ హ్యాపీనెస్ నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. నేనైతే నా వీడియోస్ చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి చాలామంది చాలా రకాలుగా నేర్చుకుంటున్నారంట. నన్ను స్పష్టంగా కలిసి మరీ వాళ్ళు మాట్లాడారు. నా గొప్ప నేను చెప్పుకోవడం కాదండి, ఈసారి వాళ్ళతోనే చెప్పించి వీడియో పెడతాను. అంటే వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఎప్పుడు వీడియోస్లోకి అయితే తీసుకురాలేదు. ఎప్పుడు పూజ చేయలేని వాళ్ళు కూడా నన్ను చూసి పూజ చేస్తున్నారు. నేను కూడా ఎప్పుడు పూజలు చేయలేదు, ఏమి చేయలేదు, నాకేం తెలియదు. అయినా సరే నేను చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకుని పూజలు చేస్తున్నాను. అలా నన్ను తీసుకుని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వన్స్ అగైన్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. పూజ అయితే చాలా బాగా అయ్యింది. మా వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మా వారు ఉసిరి దీపాలు, పిండి దీపాలు 365 ఒత్తులు అన్నీ వెలిగించేశారు. వీడియో కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి, కొంచెం పెళ్లి హడావుల్లో. సో ఫైనల్లీ అండ్ ఇంకొక విషయం, పెళ్లి హడావిడని అన్నాను కాబట్టి ఈ విషయం మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మా రిలేటివ్స్లోనే, మా ఫ్రెండ్స్లోనే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. మీ అందరికీ ఒకటి చెప్పనా అండి, అసలు మా చెల్లి పెళ్ళి అయితే మీ అందరినీ పిలవకుండా ఉంటానా చెప్పండి? ఏదో మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయిని కూడా నేను సొంత చెల్లిలా అనుకుంటాను కాబట్టి మా చెల్లి పెళ్ళి అని పెట్టాను. అలా పెట్టినా మా చెల్లి పెళ్ళి అని వీడియో చూస్తారేమో అని పెట్టాను తప్ప, రోజు పులొస్తుంది అంటే ఎవడు నమ్మడండి. నిజంగా పులొచ్చినాడు ఎవ్వరు నమ్మరు. సో నేను అలా ఇప్పుడు పెట్టలేదు కదా, జస్ట్ ఫ్రాంక్ చేద్దాం మీ అందరినీ అని చెప్పేసి మా చెల్లి పెళ్ళి అని పెట్టాను. దానికి 100 కమెంట్స్ చేసేసి చాలామంది సీరియస్ కూడా అయిపోయారంట. ఎందుకో నాకైతే అంత, ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కదండి పిలుస్తాం వేరే వాళ్ళని. సో అది కూడా మీకు చెప్పకుండా ఎలా పెళ్ళి చేసేస్తాం చెప్పండి? మీరందరూ వస్తేనే మా చెల్లి పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు అలా? సో ఏం లేదండి, జస్ట్ మీరు అందరూ చూస్తారని పెడుతున్నాను. పెళ్లి వీడియోస్ కూడా కమింగ్ సూన్లోనే అప్లోడ్ చేసేస్తాను. ఫైనల్ ఈ వీడియో అయితే ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్. బాయ్ బాయ్.